ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్లు దూసుకుపోతున్నాయి. నిత్యం ఏదో ఒక కొత్త సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతూ ఉంది. తాజాగా ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ ఉత్కంఠభరితమైన హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏది? ఎవరు చేశారో హావ్ ఎ లుక్. గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా కేవలం వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లపై కూడా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న వెబ్ సిరీస్ని ఎంచుకుంటూ నటిగా తన్ని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె లీడ్ రోల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఆఖరి సచ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆఖరి సచ్ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురాని డెత్స్ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతారు. అసలు అది సామూహిక ఆత్మహత్య లేక ప్రణాళికాబద్ధమైన హత్యలా అనే కోణంలో ఆఖరి సచ్ కథ సాగుతుంది. ఇక ఈ ఆఖరి సచ్ సిరీస్ లో ఈ కేసును ఛేదించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్య పాత్రలో తమన్నా కనిపించారు. ఎప్పుడూ గ్లామరస్ గా కనిపించే తమన్నా ఈ సిరీస్ లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మేకప్ లేకుండా చాలా సహజంగా నటించారు. ఇందులో ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు రాబీ గ్రేవాల్ ఈ సిరీస్ ను ఉత్కంఠభరితంగా మలిచారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు వీక్షకుల్లో తదుపరి ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీని పెంచేశాయి. తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, సివిన్ నారంగ్, రాహుల్ బగ్గా వంటి నటీనటులు కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ నటన భయాన్ని కలిగిస్తుంది. ఆఖరి సచ్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, మానసిక స్థితిగతులు, మూఢనమ్మకాలు ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయి అనే సామాజిక కోణాన్ని కూడా ఇందులో చూపించారు. ఈ నేపథ్య సంగీతం, విజువల్స్ సిరీస్ లోని సీరియస్నెస్ ను, ఇంటెన్సిటీని మరింత పెంచాయి. మొత్తం 8 ఎపిసోడ్స్ లో రూపొందించిన ఆఖరి సచ్ సిరీస్ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జోనర్స్ ను ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ చాయిస్. ప్రస్తుతం ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడేవారు వీకెండ్ లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. తమన్నా భాటియా దక్షిణ భారత చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్. దాదాపు 2 దశాబ్దాలుగా సినిమా రంగంలో అగ్ర కథానాయికగా రాణిస్తూ గ్లామర్ పాత్రలతోనే కాకుండా వైవిధ్యమైన నటనతోనూ మెప్పిస్తుంది తమన్నా. చిన్న వయసులోనే చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. అదే సంవత్సరంలో శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.